ఒక సాధారణ తండా నుంచి వచ్చి తన గొంతుతో గ్లోబల్ లెవెల్లో సెన్సేషన్ సృష్టించిన సింగర్ మంగ్లీ అనంతపురం మట్టిలో పుట్టి సారంగ దర్యాతో ప్రపంచాన్ని ఊగించిన సత్యవతి రాథోడ్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. V6లో యాంకర్గా మొదలైన ఆమె కెరీర్ నేడు టాలీవుడ్లో టాప్ ప్లేబ్యాక్ సింగర్గా ఎదిగింది. తనదైన యాస, అద్భుతమైన ఎనర్జీ ఆమెకు కోట్ల మంది అభిమానులను అయితే తెచ్చిపెట్టింది. ఇది ఇలా ఉండగా ఈ స్టార్డమ్ వెనుక అంతకు మించిన వివాదాలు ఆమెను వెంటాడుతూ ఉన్నాయి. 2021లో బోనాల పాట వివాదం నుండి 2025లో తన బర్త్డే పార్టీలో దొరికిన డ్రగ్స్ కేసు వరకు ఆమె పేరు తరచూ హెడ్లైన్స్లో నిలుస్తూనే ఉంది. ఇక ప్రస్తుతం 2026లో ఏకంగా 10 కోట్ల స్కామ్ ఆరోపణలు మరియు బ్లాక్మెయిల్ కేసులో మంగ్లీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఒక పక్క అద్భుతమైన గాయనిగా ప్రశంసలు, మరొక పక్క వివాదాల సుడిగుండం. అసలు మంగ్లీ జీవితంలో ఏం జరుగుతోంది? ఆమె ఎదుగుదలను చూసి ఓర్వలేక చేస్తున్న కుట్రలా, లేక ఆమె ప్రమేయం నిజంగానే ఉందా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగ్లీ అసలు పేరేంటో తెలుసా? సత్యవతి రాథోడ్. మంగ్లీ అనేది ఆమె ముద్దు పేరు అనమాట. అదే ఆమె స్టేజ్ నేమ్ గా అయితే మారిపోయింది. ఆమె జూన్ 10, 1994న అనంతపురం జిల్లాలోని ఒక సాధారణ బంజారా కుటుంబంలో అయితే జన్మించారు. మంగ్లీ చిన్నతనం అంతా గిరిజన తండాలోనే గడిచింది. ఆమె తండ్రికి సంగీతం అంటే చాలా ఇష్టం. ఆయనే ఆమెకు మొదటి గురువు కూడా. చిన్నప్పటి నుండే జానపద పాటలు పాడడం ఆమెకు అలవాటైపోయింది. ఆమె ప్రాథమిక విద్యను అనంతపురంలో పూర్తి చేశారు. ఆ తర్వాత తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీతం మరియు నృత్య కళాశాలలో కర్ణాటక సంగీతంలో డిప్లొమా అయితే పూర్తి చేశారు మంగ్లీ గారు. ఆ తర్వాత మంగ్లీ తన కెరీర్ను ఒక తెలుగు న్యూస్ ఛానల్తో యాంకరింగ్ గా అయితే ప్రారంభించారు. మీ అందరూ తెలిసిందే కదా. బంజారా వేషధారణలో తెలంగాణ యాసలో ఆమె మాట్లాడే తీరు ప్రేక్షకులను అయితే కట్టిపడేసేది. తీన్మార్ వార్తల ద్వారా ఆమెకు మంచి గుర్తింపు అయితే లభించింది. బతుకమ్మ, బోనాలు మరియు సంక్రాంతి వంటి పండుగల సమయంలో ఆమె పాడే జానపద పాటలు యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ అయితే సాధించాయి. మంగ్లీ ప్రయాణం కేవలం జానపదాలకే పరిమితం కాలేదు. టాలీవుడ్ లో టాప్ సింగర్ గా ఎదిగారు. అవును, శైలజారెడ్డి అల్లుడు సినిమాలో ఆమె పాడిన పాటతో మంచి బ్రేక్ అయితే వచ్చేసింది తనకి. సారంగ దర్యా అలాగే లవ్ స్టోరీ సినిమాలో ఈ పాట ఆమె కెరీర్ లోని అతి పెద్ద హిట్ గా నిలిచిపోయింది. అలాగే రాములో రాముల పాట పాడింది కదా, అలా వైకుంఠపురంలో సినిమాలో ఆ పాట ఆమెకు గ్లోబల్ రిచ్ అయితే తీసుకొచ్చింది. ఆ తర్వాత బుల్లెట్ బండి వస్తావా అనే పాట కూడా పాడింది. ఈ పాట పెళ్లిళ్లలో ఒక సంచలనం అయితే సృష్టించింది. ఆ తర్వాత ఆమె కేవలం గాయని మాత్రమే కాదు, నటి కూడా. మెట్రో కథలు వంటి వెబ్ సిరీస్లలో మరియు కొన్ని సినిమాల్లో ఆమె నటించి తన ప్రతిభను కూడా చాటుకున్నారు. మంగ్లీ తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత కెరీర్ పరంగా అడుగులు వేసిన తొలినాళ్ల విషయాలైతే ఇప్పుడు మనం తెలుసుకుందాము. తను మొదటగా మ్యూజిక్ టీచర్ గా పనిచేశారు. సంగీతంలో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఆమె మొదట ఒక ప్రైవేట్ పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలుగా పనిచేశారు, అంటే మ్యూజిక్ టీచర్ గా. పిల్లలకు పాఠాలు నేర్పిస్తూనే తన సంగీత సాధనను కూడా ఆమె కొనసాగించారు. ఆ తర్వాత 2013-14 కాలంలో ఏం చేశారంటే ప్రజల్లోకి ఆమె ఒక సెలబ్రిటీగా వెళ్ళడానికి పునాది పడింది మాత్రం ఈ టైంలోనే. 2013లో V6 న్యూస్ ఛానల్ చేరారనమాట. అక్కడ ప్రసారమయ్యే మాటకారి అనే ప్రోగ్రాం ద్వారా ఆమె మొదటిసారి బుల్లితెరపై కనిపించారు. ఆ తర్వాత అదే ఛానల్లో తీన్మార్ వార్తల ప్రోగ్రాంతో సత్యవతిగా తనదైన శైలిలో వార్తలు చెప్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె టీవీ రంగంలోకి మరియు కెరీర్ పరంగా బిజీ అయ్యింది మాత్రం 2013-14 కాలంలో మాత్రమే. ఈ సమయంలోనే ఆమెకు మంగ్లీ అనే పేరు కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒక సాధారణ టీచర్ గా మొదలై ఛానల్లో యాంకర్ గా మారి ఆపై జానపద పాటల ద్వారా యూట్యూబ్ లో సంచలనం అయితే సృష్టించారు. ఆమె ఏ ప్రోగ్రామ్ ద్వారా ఫేమస్ అయ్యారో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఆమె V6 లో జాయిన్ అయిన తర్వాత ఆమెకు లైఫ్ ఇచ్చిన ప్రోగ్రామ్ మాత్రం తీన్మార్ వార్తలే అన్నమాట. ఇందులో ఆమె మాటకారి మంగ్లీ అనే పాత్రను పోషించారు కదా. అందులో బిత్తిరి సత్తి, సావిత్రి అలియాస్ జ్యోతిలతో కలిసి ఆమె చేసిన కామెడీ మరియు వార్తల విశ్లేషణ ఆమెను తెలుగు ఇంటి ఆడబిడ్డగా అయితే మార్చేసింది. మొదట కేవలం ఒకే ఒక్క పండుగ ప్రోగ్రాం కోసం వచ్చిన ఆమె తన ప్రతిభతో అదే ఛానల్లో స్టార్ యాంకర్ గా అయితే మారిపోయింది. అసలు తను V6 యాంకర్ గా అసలు చాయిస్ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మంగ్లీ V6 ఛానల్లో దాదాపుగా 4 నుండి 5 సంవత్సరాల పాటు పనిచేశారు. ఆమె ప్రస్థానం అయితే ఎలా సాగిందో చూద్దాము. ఆమె 2013లో దసరా పండుగ సందర్భంగా జరిగిన ధూమ్ ధామ్ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా గెస్ట్ ఆర్టిస్ట్ గా V6 ఛానల్లోకి అయితే అడుగుపెట్టారు. ఆమె ప్రతిభ నచ్చడంతో ఛానల్ వారు ఆమెను పూర్తి స్థాయి యాంకర్ గా తీసుకున్నారు. సో తీన్మార్ ప్రస్థానం ఇప్పుడు జరిగిందంటే 2014 నుండి తీన్మార్ వార్తలైతే మాటకారి మంగ్లీగా బిత్తిరి సతీ సావిత్రులతో కలిసి ఆమె చేసిన సందడి ఒక సంచలనం సృష్టించింది ఆ రోజుల్లో అయితే. అలాగే
2017 చివరిలో లేదా 2018లో ప్రారంభంలోనే ఆమె V6 ఛానల్ నుంచి అయితే వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమె కొద్ది రోజులు HMTV ఛానల్లోని జోర్దార్ న్యూస్ లో అయితే సుజాతతో కలిసి అయితే పనిచేశారు. ఆమె V6 నుండి బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సింగర్ గా బిజీ అయితే అయిపోయారు. ప్రస్తుతం ఆమె సొంతంగా యూట్యూబ్ ఛానల్ అయితే నిర్వహిస్తున్నారే కదా, మీకు తెలిసిందే కదా. అలాగే మైక్ టీవీ వంటి వెబ్ ఛానల్స్ లో స్పెషల్ సాంగ్స్ అయితే చేస్తున్నారు. మరి టాలీవుడ్ లో బిజియెస్ట్ సింగర్ గా కూడా మారిపోయారనమాట. V6 ఛానల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను 2019 సంవత్సరంలో మంగ్లీ కెరీర్ లో మళ్ళీ ఒక కీలకమైన మార్పు జరిగింది. అదే సినిమా రంగంలోకి అడుగు పెట్టడం అనమాట. 2018లో శైలజారెడ్డి అల్లుడితో సినీ ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమా ఆమెకు సింగర్ గా పెద్ద గుర్తింపునైతే ఇచ్చింది. ఒక సాంగ్ ఉంటుంది కదా, మీరు అందరూ వినే ఉంటారు, వాడి నడిపే బండి అనే పాట. ఇది జార్జ్ రెడ్డి సినిమాలో ఉంది, బుల్లెట్ సాంగ్ అనమాట. ఈ పాట యూట్యూబ్ లో ఒక ఊపైతే ఊపేసింది అప్పట్లో. సురేష్ బొబ్బిలి సంగీతంలో ఆమె పాడిన విధానం మాస్ ఆడియన్స్ కి అయితే విపరీతంగా నచ్చేసింది. ఆ తర్వాత రాముల పాట సంచలనం సృష్టించింది అనమాట. 2019 చివరిలో మొదలైన అలా వైకుంఠపురం సినిమాలోని రాముల పాట మంగ్లీ గ్లోబల్ లెవెల్లో అయితే పాపులర్ అయితే అయిపోయింది ఈ పాటతో. ఈ పాటలో ఆమె వాయిస్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనురాగ్ కులకర్ణితో కలిసి ఆమె పాడిన ఈ సాంగ్ ఆ ఏడాది బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ గా నిలిచిపోయింది. తర్వాత 2019లో ఆమె సొంతంగా మరి వివిధ వెబ్ ఛానల్స్ ద్వారా కొన్ని జానపద పాటలు అలాగే పండుగ సమయంలో పాటలు అయితే పాడడం స్టార్ట్ చేశారు. సో శివరాత్రి పాట పాడారు కదా 2019లో, ఎండికొండలు ఏలేటోడా అనే పాట పాడారనమాట, శివరాత్రి పాట. ఆ ఏడాది విపరీతమైన ఆదరణ పొందింది ఆ పాట. ఆ తర్వాత బతుకమ్మ మరియు బోనాల పాటలు కూడా పాడారనమాట. తెలంగాణ పండుగలను పురస్కరించుకుని ఆమె చేసిన స్పెషల్ వీడియో సాంగ్స్ మిలియన్స్ వ్యూస్ అయితే సాధించాయి. ఆ తర్వాత 2019 నాటికి ఆమె వార్తా ఛానల్స్ V6 నుంచి పూర్తిగా వెళ్ళిపోయారు కదా. తన పూర్తి సమయానికి పాటలు పాడడం మరియు యూట్యూబ్ కంటెంట్ మీద కేంద్రీకరించారనమాట. ఈ ఏడాదిలోనే ఆమె ఒక సింగర్ గా టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లందరినీ అయితే దృష్టిని అయితే ఆకర్షించింది. మొత్తంగా చెప్పాలంటే 2018 వరకు కూడా ఒక యాంకర్ గా తెలిసిన మంగ్లీ 2019 నాటికి టాలీవుడ్ స్టార్ సింగర్ గా ఎదిగిపోయారు. ఒక్క సంవత్సరంలో ఇంత చేంజ్ వచ్చేసింది అనమాట. దీని తర్వాతే ఆమెకు సారంగ దరియా వంటి మరిన్ని పెద్ద అవకాశాలు కూడా వచ్చాయి. 2020లో ఆమె జానపద మరియు భక్తి పాటలకు విపరీతంగా ఆదరణ అయితే లభించింది. ఆమె మేడారం జాతర పాట పాడారు. గట్టే కనకవ్వతో కలిసి పాడిన మేడారం సమ్మక్క సారలక్కల పాట 2020లో పెద్ద హిట్ అయిపోయింది. ఆ తర్వాత శివరాత్రి పాట పాడారనమాట. శివరాత్రి పాట ఓం నమో శివాయ అనే పాట యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ అయితే సాధించింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఆమె పాడే శివరాత్రి పాట కోసం అభిమానులు అయితే ఎదురు చూడడం అయితే మొదలుపెట్టారు. ఆ తర్వాత లాక్డౌన్ సమయం వచ్చేసింది కదా. కరోనా కారణంగా షూటింగ్లు ఆగిపోయిన సమయంలో ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా యాక్టివ్గా అయితే ఉన్నారు. ప్రజలలో అవగాహన కల్పించే పాటలు మరియు గ్రామీణ నేపథ్యంలో జానపదాలను అయితే షూట్ చేసి విడుదలైతే చేశారు. ఆ సమయంలోనే ఆమె తన చెల్లెలి ఇంద్రావతి చౌహాన్ అంటే పుష్పలో పాట పాడి ఫేమ్ అయింది కదా తన చెల్లెలి ఇంద్రావతి. సో తనను కూడా కొన్ని వీడియోల ద్వారా అయితే పరిచయం చేశారు. ఆ తర్వాత 2020లో పెద్ద సినిమాలు తక్కువగా విడుదలైనప్పటికీ ఆమె కొన్ని క్రేజీ ప్రాజెక్టులు అయితే పాల్గొన్నారు. సో ఇంతే కాకుండా తాను సీరియల్ టైటిల్ సాంగ్స్ రావే భైరవి అనే పాట కూడా గోపీ సుందర్ సంగీతంలో అయితే పాడారనమాట. తర్వాత కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ మరియు డబ్బింగ్ సినిమాలో ఆమె గలం అయితే వినిపించింది. ఆ తర్వాత టీవీ షోలు కూడా చేయడం స్టార్ట్ చేశారు. సింగర్గా బిజీగా ఉన్నప్పటికీ కొన్ని స్పెషల్ ఈవెంట్స్ మరియు రియాలిటీ షోలలో గెస్ట్లా పాల్గొని ప్రేక్షకులను అయితే అలరించారు. మొత్తంగా చెప్పాలంటే 2020లో మంగ్లీ కేవలం ఒక గాయనిగానే కాకుండా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఒక బ్రాండ్గా అయితే స్థిరపడ్డారు. మంగ్లీ తన కెరీర్లో 2021లో వచ్చిన సారంగ దరియా పాటతో శిఖరాగ్రహానికి అయితే చేరుకున్నది. ఆ తర్వాత 2022 నుంచి ఆమె ప్రస్థానం ఒక ప్లేబ్యాక్ సింగర్ గా మాత్రమే కాకుండా ఒక గ్లోబల్ సెలబ్రిటీలా ఎలా ఎదిగిందో ఇప్పుడు చూద్దాం మనం. 2022లో మంగ్లీ తన పరిధి కేవలం తెలుగుకే పరిమితం కాకుండా ఇతర భాషల్లో కూడా విస్తరించారు. అవును, ఈషా ఫౌండేషన్ ద్వారా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ మహాశివరాత్రి వేడుకల్లో సద్గురు సమక్షంలో మంగ్లీ పాడిన పాటలు దేశవ్యాప్తంగా అయితే మారుమోగిపోయాయి. ఆమె ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చూసి వేల మంది మంత్రముగ్ధులైతే అయిపోయారు. ఆ తర్వాత ఆమె కన్నడలో కూడా పాడడం మొదలు పెట్టారు. ముఖ్యంగా విక్రాంత్ రోనా మరియు పుష్ప అంటే కన్నడ వర్షన్లో పాటలతో అక్కడ ప్రేక్షకులని కూడా దగ్గరయ్యారనమాట. ఆ తర్వాత రవితేజ నటించిన ధమాకా సినిమాలో ఆమె పాడిన జింతాక్ అనే పాట అతిపెద్ద మాస్ హిట్లలో ఒకటిగా అయితే నిలిచిపోయింది. ఆ తర్వాత 2020లోనే ఆమెకు సారంగ దరియా పాటకు గాను ఉత్తమ నేపథ్య గాయనిగా నామినేషన్ కూడా లభించింది. 2023లో వచ్చిన బలగన్ సినిమాలో ఊరు పల్లెటూరు పాట ఆమెకు
ఆమెకు మంచి గొప్ప పేరైతే తెచ్చిపెట్టింది. ఈ పాట మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పాటకు గాను ఆమె 2024లో ప్రతిష్టాత్మకమైన IIFA ఉత్సవం అవార్డుని అయితే అందుకున్నారు. ఆ తర్వాత కాంతారా సినిమా అనమాట, దసరా వంటి సినిమాల్లో ఆమె గలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మీరు కూడా వినే ఉంటారు, దసరా సినిమాలో చాలా పాపులర్ సాంగ్ ఉంది కదా. అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా ఆమె స్టార్ అయ్యారు. తన యూట్యూబ్ ఛానల్ మంగ్లీ ఆఫీషియల్ ద్వారా ప్రతి పండుగకు ఆమె విడుదల చేసే పాటలు లైక్ బొమ్మల కొలువు గురించి, బతుకమ్మ గురించి, శివరాత్రి గురించి మిలియన్ వ్యూస్ అయితే సాధిస్తూనే ఉన్నాయి. మంగ్లీ ఇప్పుడు కేవలం ఒక గాయని మాత్రమే కాదు, ఒక బ్రాండ్ లా కూడా మారిపోయింది. అమెరికా, దుబాయ్ వంటి దేశాల్లో భారీ మ్యూజిక్ నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె కొన్ని వివాదాలు, ప్రతిస్పందనలు కూడా ఎదుర్కొన్నారు. ఆమె ఈ స్టేజ్కి రావడానికి తన జీవితంలో చాలా ఆర్థిక ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారు. అవును, తన తండ్రి సంగీతం అంటే ఇష్టం అన్నాను ఇందాకే చెప్పాను కదా, కానీ ఆర్థిక పరిస్థితి అయితే అంతగా బాగుండకపోయేది. ఇంట్లో తండాలో సరైన వసతులు లేని రోజుల్లో కనీస అవసరాల కోసం కూడా వాళ్ళు ఎంతో ఇబ్బంది అయితే పడ్డారంట. తన చదువు కోసం మరియు సంగీతం నేర్చుకోవడం కోసం ఆమె ఎన్నో త్యాగాలు అయితే చేయాల్సి వచ్చింది అని చెప్పారు. ఆ తర్వాత కెరీర్ ప్రారంభంలో ఆమె మాట్లాడే బంజారా లేకపోతే తెలంగాణ యాస ఉంటుంది కదా, అది చూసి చాలా మంది తనని ఎగతాళి చేసేవారంట. టీవీ ఛానల్స్లో పని చేసేటప్పుడు నీ భాష సరిగ్గా లేదు, నీ యాస అందరికీ అర్థం కాదు అనే విమర్శల్ని కూడా ఆమె ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఒక దశలో ఆమె తన సహజమైన శైలిని మార్చుకోవాలని ఒత్తిడి వచ్చినా ఆమె మొండిగా తన యాసని తన బలంగా అయితే మార్చుకున్నారు. అలాగే తను ప్లే బ్యాక్ సింగర్గా మారడానికి ఆమె ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగారంట. చాలా మంది సంగీత దర్శకులు ఆమె గొంతు కేవలం జానపదాలకే పనికొస్తుందని, కానీ సినిమా పాటలకి సెట్ కాదని అయితే తిరస్కరించారంట. 2013లో మీడియాలోకి వచ్చిన ఆమెకు సారంగధరియా వంటి ఒక బిగ్ బ్రేక్ రావడానికి దాదాపుగా 8 ఏళ్ళు అయితే పట్టింది. ఆ 8 ఏళ్ళు ఆమె ఎంతో ఓపికతో అయితే వేచి చూశారు. ఆ తర్వాత ఆమె పాడే కొన్ని భక్తి పాటల విషయంలో, ఉదాహరణకు బోనాల పాట అయినా లేదంటే ఇతర సందర్భాల్లో ఆమె కొన్ని పాటలు విడుదల చేశారు కదా, సో ఆ పాటలను నెటిజన్లు ఆమెను తీవ్రంగా అయితే ట్రోల్ చేశారు. కొన్నిసార్లు ఆమె వేసుకునే బట్టలు లేదా ఆమె పద్ధతి గురించి కూడా విమర్శలు అయితే వచ్చాయి. తనపై వచ్చే ప్రతి విమర్శన ఆమె తన పాటల ద్వారానే సమాధానం అయితే చెప్పారు. మానసికంగా ఎంత కుంగిపోయినా ఎప్పుడూ వెనుక అడుగు వేయలేదన్నమాట. తన కెరీర్ ని బిల్డ్ చేసుకునే సమయంలో తను ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. అవేంటివి అంటే బోనాల పాట వివాదం అండి. 2021లో మంగ్లీ కెరీర్ లో అత్యంత పెద్ద వివాదం అయితే ఇదే. ఆషాఢ మాసం సందర్భంగా ఆమె విడుదల చేసిన చెట్టు కింద కూర్చున్నవమ్మో ఓ మైసమ్మ అనే పాటపై తీవ్ర విమర్శలు అయితే వచ్చాయి. పాటలోని సాహిత్యం గ్రామ దేవతలను కించపరిచేలా ఉందని కొందరు భక్తులు, హిందూ సంఘాల అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. ఆమెపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. దీనిపై మంగ్లీ స్పందిస్తూ అది ఎవరిని తక్కువ చేయడానికి రాసిన పాట కాదని, ఆ యాసలో ఉన్న సహజత్వాన్ని పట్టుకున్నామని వివరణ అయితే ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో షూటింగ్ చేసి మళ్ళీ ఒక వివాదంలో అయితే చిక్కుకున్నారు. ఇది 2023లో జరిగింది. చిత్తూరులోని ఒక పురాతన దేవాలయంలో మంగ్లీ మరియు ఆమె బృందం షూటింగ్ చేసినప్పుడు ఒక వివాదం అయితే చెలరేగింది. ఆలయ గర్భాలయం వద్ద నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్ చేశారని, అక్కడ ఉన్న పవిత్రతను దెబ్బతీశారని స్థానికులు మరియు అర్చకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు ఆమె స్పందించారనమాట. అనుమతి తీసుకునే షూటింగ్ చేశామని ఆమె బృందం చెప్పినప్పటికీ కొద్ది రోజులు ఈ విషయం సోషల్ మీడియాలో రచ్చగా అయితే మారిపోయింది. ఆ తర్వాత శ్రీకాళహస్తి రాహుకేతు పూజ వివాదంలో కూడా ఆమె ఇరుక్కున్నారు. ఒకసారి శ్రీకాళహస్తి దేవాలయంలో రాహుకేతు పూజ నిర్వహించుకున్న సమయంలో ఆమె ఫోటోలు వెంట బయటకు వచ్చాయంట. ఆ సమయంలో ఆలయ సిబ్బంది ఆమెకు ప్రత్యేక ప్రోటోకాల్ కూడా ఇచ్చారని, సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించకూడదని విమర్శలు అయితే వచ్చాయి. అయినప్పటికీ ఇది వైరల్ అవ్వడంతో కొన్ని విమర్శలు అయితే తను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మంగ్లీ గురించి మొత్తం పాజిటివ్ వర్షన్ ఉంది కదా, మరి దాని గురించి నెగిటివ్ వర్షన్ ఏం లేదా అని మీకు డౌట్ వస్తుంది కదా. ఒక సాధారణ యువత నుంచి గ్లోబల్ లెవెల్ సెలబ్రిటీగా మారినప్పుడు ఆ మాత్రమైన టెక్ ఉండకుండా ఎలా ఉంటుందో మీరే చెప్పండి. సో అసలు తను ఏంటి, తన వెనక ఉన్న నెగిటివ్ వర్షన్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాము. చాలా మంది జానపద కళాకారులు మంగ్లీపై చేసే ప్రధాన విమర్శ అయితే ఇదే అనమాట. ఏంటంటే జానపద పాటలు అనేవి మట్టి వాసనతో సహజంగా ఉండాలి, కానీ మంగ్లీ వాటిని గ్లామరైజ్ చేసి భారీ సెట్టింగ్లు, మేకప్లు, కాస్ట్లీ బట్టలతో ఒక కమర్షియల్ ప్రాజెక్టులో మార్చేశారని కొందరైతే భావించారు. దీనివల్ల జానపదంలోని ఆత్మ పోతోందని విమర్శలైతే ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఆమె స్టారడం పెరిగే కొద్దీ ఆమెలో అహంకారం పెరిగిపోయిందని ఆరోపణలు కూడా తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని లైవ్ ఈవెంట్స్ లో అభిమానులు సెల్ఫీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు లేదా స్టేజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె చాలా సీరియస్ గా రియాక్ట్ అయిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇది ఆమెకు ఈగో అని తెలిసేలా చేశాయన్నమాట. ఆ తర్వాత కొన్నిసార్లు మీడియా ప్రతినిధులు అలాగే ప్రశ్నలకు ఆమె అసహనంతో సమాధానం చెప్పడం కూడా నెగటివ్ ఇంప్రెషన్ అయితే ఆమె పైన పడిపోయింది. ఆ తర్వాత మంగ్లీ ఒక పాట పాడడానికి లేదా ఒక ఈవెంట్ కి రావడానికి వసూలు చేసే మొత్తం చాలా ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీలో అయితే ఒక టాక్. చిన్న జానపద కళాకారులు లేదా చిన్న ప్రోగ్రామ్స్ నిర్వాహకులు ఆమెను సంప్రదించినప్పుడు ఆమె ఇచ్చే ప్రైస్ ట్యాక్స్ చూసి ఆమె కేవలం డబ్బు కోసమే పనిచేస్తుంది కానీ కళ కోసం కాదు అనే విమర్శలు కూడా వచ్చాయి.
ఆ తర్వాత ఆమె చేసే భక్తి పాటల వీడియోలో డాన్స్లు ఎక్కువగా ఉండడం, గర్భాలయం దగ్గర షూటింగ్ చేయడం వంటివి సంప్రదాయాలకు అసలు నచ్చవు కదా. సో మైసమ్మ పాటలో మోతబరి వంటి పదాలు వాడడం వల్ల ఆమెకు హిందూ ధర్మం పట్ల అవగాహన లేదని, కేవలం వ్యూస్ కోసం ఇలాంటివి చేస్తుందని పెద్ద ఎత్తున నెగిటివ్ కంప్లైంట్స్ కూడా ఆమె పైన వచ్చాయి. అలాగే తను కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా పాటలు పాడడం లేదా కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ఎక్కువగా వినిపించడం వల్ల ఆమెపై ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ మనిషి అనే ముద్ర కూడా పడింది. దీనివల్ల ఆ పార్టీని వ్యతిరేకించే వారు ఆమెను సోషల్ మీడియాలో విపరీతంగా అయితే టార్గెట్ చేశారు. అయితే ఇదంతా తన లైఫ్ కెరీర్ ఒక పక్కనుంటే తన కెరీర్ లో ఒక 2 వివాదాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అవేంటంటే బర్త్డే పార్టీలో తను డ్రగ్స్ వివాదంలో అయితే ఇరుక్కున్నారన్న విషయం అందరికి తెలిసిందే కదా. సో జూన్ 11, 2025 అర్ధరాత్రి హైదరాబాద్ శివార్లోని చేవేళ్ల ప్రాంతంలో ఉన్న త్రిపుర రెస్టారెంట్ లో మంగ్లీ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకలపై సైబరాబాద్ పోలీసులు దాడులు అయితే నిర్వహించారు. అర్ధరాత్రి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించడం, భారీ శబ్దాలతో డీజే వాడడం ప్రధాన ఆరోపణలు ఉన్నాయన్నమాట ఈ బర్త్డే పార్టీ పైన. ఈ దాడి సమయంలో అక్కడ ఒక 9 మందికి గంజాయి తీసుకున్నట్లు కూడా తెలిసిపోయింది. పార్టీలో ఉన్న సుమారు 48 మందికి పోలీసులు డ్రగ్ టెస్టులు నిర్వహిస్తే సుమారుగా 9 మందికి అయితే పాజిటివ్ వచ్చినట్లుగా అప్పట్లో వార్తలు అయితే విపరీతంగా వైరల్ అయిపోయాయి. సో ఆ న్యూస్ కి వెంటనే మంగ్లీ గారు ఏం విచారణ చెప్పారంటే, దీనిపై ఆమె స్పందిస్తూ ఇది తన కుటుంబ సభ్యుల స్నేహితుల మధ్య జరిగిన ఒక చిన్న ఫంక్షన్ అని, అక్కడ ఎటువంటి డ్రగ్స్ వాడలేదని ఆమె స్పష్టం చేశారు. అనుమతులు తీసుకోవాలని తనకు తెలియదని, అందుకే తెలియకుండానే మేము ఈ లిక్కర్ పార్టీ పెట్టడం జరిగిందని ఆమె అయితే స్పష్టం చేశారు. ఎవరో డ్రగ్స్ తీసుకున్న దానికి వచ్చిన ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న దానికి నాకు సంబంధం ఏమి ఉంటుంది అని ఆమె అయితే వివరణ అయితే ఇచ్చారు. అసలు అప్పుడు బాగా విపరీతంగా ట్రోల్ అయిన ఈ కేసు అసలు ఇప్పుడు ఏ స్థితిలో ఉంది, ఏమైంది అనేది కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. నిజంగా దీనిలో మంగ్లీ ప్రమేయం ఉన్నదా లేదా అనేది కోర్టే తేర్చాలి. కానీ ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా ఎలా అయిందో చూస్తున్నారు కదా. డబ్బులు ఉంటే న్యాయం అటువైపే ఉంటుంది. సో కలియుగం అనేది వివరంగా కనిపిస్తోంది. సరే, ఇంతటితోనైనా తన వివాదాలలో చిక్కుకోవడం ఆపివేసిందా అంటే లేదు. ఈ మధ్య మీరు చూస్తున్నారు కదా, ఈ నెలలో ఏప్రిల్ 2026న 10 కోట్ల ఇన్వెస్ట్మెంట్ స్కామ్ లో ఆరోపణలు అయితే మంగ్లీ గారు మళ్ళీ ఇరుక్కోవడం అయితే జరిగింది. ఇంత పెద్ద సెలబ్రిటీలు, ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నా కేవలం మంగ్లీ గారి చుట్టే ఇన్ని వివాదాలు ఎందుకు తిరుగుతున్నాయో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇది ప్రస్తుతం అంటే ఏప్రిల్ 26న జరుగుతున్న ఒక వేడి వివాదం అండి. సో ఏప్రిల్ 11, 2026న ఈ కేసు అయితే బయటకు వచ్చింది. మంగ్లీ ఆమె సోదరుడు శివ మరికొందరితో కలిసి ఒక మైక్రో ఫైనాన్స్ మరియు రియల్ ఎస్టేట్ స్కీమ్ ద్వారా సుమారుగా 100 నుంచి 150 మందిని మోసం చేశారని ఒక న్యాయవాది ఆయనే సుబ్బారావు గారు అయితే ఫిర్యాదు చేశారు మంగ్లీ పైన. సుమారుగా 10 కోట్ల రూపాయల వరకు ఈ స్కామ్ జరిగిందని బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. ఒక్కసారి బాధితుల వైపు నుంచి కూడా ఆలోచించాలి. అన్ని కోట్ల రూపాయలు వాళ్ళు లాస్ అవుతున్నారు. దీనికి కారణం ఏంటో న్యాయమే ఖచ్చితంగా తెలియచేసి బాధితులకు న్యాయం చేసి కఠినంగా శిక్షించాలి. తాము పెట్టిన పట్టుబడి తిరిగి అడిగితే మంగ్లీ మరియు ఆమె బృందం తనను చంపుతామని బెదిరించారని ఆ న్యాయవాది ఫిర్యాదులు ఎత్తి పేర్కొన్నారు. అయితే దీనిపై మంగ్లీ వెంటనే స్పందించారండి. తనదేమీ తప్పు కాదు, అంతా కరెక్టే అన్నట్లుగా అయితే తెలియజేశారు. ఏప్రిల్ 12, 2020 ఆమె తిరిగి అదే న్యాయవాదిపై ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, తన పరువు తీస్తున్నారని బెదిరించి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఆమె కౌంటర్ కేసు అయితే పెట్టారు. వెంటనే ప్రస్తుతానికైతే ఈ 2 కేసులపై పోలీసుల విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. ఒక పక్క స్కామ్ ఆరోపణ, మరో పక్క ఎక్స్టార్షన్ అంటే బ్లాక్మెయిల్ ఆరోపణలతో ఇష్యూ చాలా కాంప్లికేటెడ్ గా అయితే మారిపోయింది. న్యాయస్థానం లేదా పోలీసులు తుది నివేదిక ఇచ్చే వరకు కూడా ఇవి కేవలం ఆరోపణలుగానే పరిగణించబడతాయి. ఒక్కోసారి సెలబ్రిటీలు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తెలియకుండానే ఇలాంటి చిక్కుల్లో అయితే పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆమె ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ఆమె బృందం లేదా కుటుంబ సభ్యులు ఆమె పేరును వాడుకొని కూడా ఉండవచ్చు. మంగ్లీ ఎదుగుదలను ఓర్వలేని వారు లేదా ఆమెను బ్లాక్మెయిల్ చేయాలనుకునేవారు ఇలాంటి కేసును కూడా సృష్టించే అవకాశం కూడా ఉంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు తను నిజంగా బాధితుల వైపు నిలబడే మనిషి అయితే, ప్రజల గురించి ఆలోచించే మనిషి అయితే ఖచ్చితంగా తన పేరును వాడుకున్న వాళ్ళపైన తిరిగి కేసు పెట్టాలే కానీ తిరిగి ఆ న్యాయవాది మీద ఎలా కేసు పెడుతుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈ చిన్న లాజిక్ లోనే అర్థమవుతుంది తన ప్రమేయం కూడా ఉంది అని చెప్పేసి. ఈ 10 కోట్ల స్కామ్ లో ఖచ్చితంగా తన ప్రమేయం ఉందని ఈ చిన్న లాజిక్ తో మనకి అర్థం చేసుకోవచ్చు. కానీ తాను సోషల్ మీడియాలో ఏం చెప్తుంది, నేను ఖచ్చితంగా బాధితుల వైపు నిల్చుంటాను అని చెప్తుందే కానీ తను వచ్చి ఎక్కడ కూడా ప్రత్యక్షంగా బాధితుల కోసం పోరాడుతున్నట్లయితే ఎక్కడా కూడా కనిపించడం లేదు. ప్రస్తుతానికైతే ఇవి కేవలం ఆరోపణలుగా అనేది మిగిలిపోయాయి. అసలు పోలీసులు ఆమె బ్యాంక్ స్టేట్మెంట్స్ మరియు కాల్ డేటాని పరిశీలిస్తారనమాట. ఒకవేళ ఆ 10 కోట్ల రూపాయల్లో ఆమె ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బు చేరినట్లు అధికారులకు దొరికితే అప్పుడు ఆమె ఇబ్బందులు అయితే పడే అవకాశం అయితే ఉంది. సో ఇదంతా తెలిసిన తర్వాత ఆమె కష్టపడి ఎదిగిందంతా నిజమే, కష్టపడే తను పైకొచ్చారు. కానీ తక్కువ కష్టంతో అన్యాయంగా ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజల సొమ్ము దోచుకుని పైకి రావడంలో
ఎటువంటి న్యాయం కూడా ఉండదు. నిజంగా తను బాధితుల గురించి ఆలోచిస్తే తను కూడా బయటకు వచ్చి బాధితుల తరపున పోరాడాలే కానీ ఇలా బాధితుల తరపున పోరాడే న్యాయవాది మీద కేసు పెట్టడం ఎంత మాత్రమే కూడా కరెక్ట్ కాదు. దీని గురించి మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.